స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కొత్త తెలుగు సినిమా జాక్ రిలీజ్ అయిన మొదటి రోజు ఏప్రిల్ 10 గురువారం నాడు 4 కోట్ల గ్రాస్తో అత్యంత వీక్ ఓపెనింగ్స్ తీసుకున్న ఈ సినిమా నిన్న శుక్రవారం రెండో రోజుకి దారుణంగా పడిపోయే కలెక్షన్స్. నిన్న కేవలం 1 కోటి మాత్రమే వచ్చింది గ్రాస్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాకి ఈ రేంజ్లో వస్తుందని. 2 రోజులకు కలిపి 5 కోట్లు మాత్రమే ఉంది గ్రాస్ ఈ సినిమాకు. మరీ దారుణం. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన టిల్లు స్క్వేర్ 130 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఆ సినిమా. మొదటి రోజు 24 కోట్లు వచ్చాయి ఆ సినిమాకు. అంతకుముందు వచ్చిన డీజే టిల్లు మొదటి రోజు 8 కోట్లు వచ్చాయి. ఈ సినిమా జాక్ 2 రోజులకు కలిపి 5 కోట్లే. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 1.5 కోటి వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే 2 రోజులకు కలిపి, రాయలసీమలో దారుణంగా 40 లక్షలు వచ్చాయి. అంటే 2 కలిపి 2 కోట్ల వరకు ఉంటే మిగిలిన ఆంధ్రాలో మరో 1.30 దాకా వచ్చింది. అంటే మనకు ఒక 3 కోట్ల వరకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి 2 రోజుల్లో. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి మరో 2 కోట్లు, అలా 5 లక్షలు 5 కోట్లు షేర్ గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు 2 రోజుల్లో. ఇక థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ తీసేస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు ఉంది. సినిమా బడ్జెట్ 35 కోట్లు అయితే 17 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 2.5 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 14.5 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వాలి అంటే. మరో 30 కోట్లు గ్రాస్ రావాలి, 29 నుంచి 30. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజులే చాలా కీలకం. బట్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది, రివ్యూస్ బాగా రాలేదు. నేను కూడా చూశాను, నాకు కూడా ఓకే అనిపించింది సినిమా. ఇక పోయినట్టే సినిమా. కమర్షియల్గా సినిమా డిజాస్టర్, దాంట్లో డౌటే లేదు. మరి ఇప్పుడు ఈ శని ఆదివారంలో ఏమన్నా కలెక్షన్స్ పెరిగి, ఎంత పెరిగినా ఇక అంతే, ఒక సింగిల్ డిజిట్ కూడా దాటదు. 5 కోట్ల మొదటి 2 రోజులు అంటే మిగతా 2 రోజుల్లో శని ఆదివారాల్లో మరో 1 కోటి 2 కోట్లు రావచ్చు. ఇక ఒక వారంలో 10 కోట్ల లోపే ఉంటుంది గ్రాసు, 5 కోట్లు షేర్ వస్తుంది. సో 10 నుంచి 12 కోట్లు లాస్తో సినిమా డిజాస్టర్ అని క్లియర్ కట్గా అర్థమైపోయింది. అది మన సిద్ధు జొన్నలగడ్డ సొంతంగా చేసుకున్నప్పుడు బాగా చేసుకున్నాడు. 2 ఓటీటీ హిట్లు, కృష్ణ అండ్ ఈజ్ లీలా అండ్ మావింత గాథ వినుమ. తర్వాత 2 డైరెక్ట్గా థియేట్రికల్ హిట్, టిల్లు స్క్వేర్. బొమ్మరిల్లు భాస్కర్ నమ్మి పోయాడు. అది మన జాక్ సినిమా 2 రోజుల్లో 5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు. సినిమా బడ్జెట్ 35 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 17 కోట్లకు అమ్మారు. అందులో 2.5 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 14.5 కోట్లు షేర్ వెనక్కి రావాలి అంటే మరో 29 నుంచి 30 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.